తప్పక మీ వాక్యాన్ని మాకు ఇవ్వండి, మీ సన్నిధి మాకు ఇవ్వండి. ప్రభువా, ఈ స్థలంలో మేమందరము ఆత్మీయత వైపు నడిపించబడటానికి సహాయించి మా హృదయాలను తాకండి. నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య నామం పేరిట ప్రార్థించి ముందుకు కదులుతున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ అందరూ మూసేయండి. దేవునికి స్తోత్రం. మూసారా? ఓకే, రైట్. ఎక్కువ సమయం కాదు కానీ తక్కువ సమయంలోనే మీకు కావలసిన వాక్యాన్ని దేవుడు ఇస్తాడని నమ్ముదాం. ఎవరైనా ఒకరు తీసుకుంటే వాళ్ళు చదవచ్చు, లేకపోతే మీరు శ్రద్ధగా వింటే వాక్యాన్ని సరిపోతుంది. ప్రత్యేకించి ఈ స్థలంలోనికి నన్ను ఆహ్వానించిన దైవజనులు ఐజాక్ అన్న గారికి, పాస్టమ్మ గారికి హృదయపూర్వకంగా వందనాలు. దేవుడు వారి పరిచర్యను బలపరచును గాక. ప్రత్యేకించి మరి సీనియర్ దైవజనులు ఆత్మీయులు రాజయ్య గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు. అలాగే సహోదరు అనిల్ గారికి హృదయపూర్వకంగా వందనాలు. మా తోటి దాసుడు, మాతో పాటు వచ్చినటువంటి పాస్టర్ అభిషేక్ గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు. అనిల్ గారు, ఐజాక్ గారు, వారి ద్వారా స్నేహం ఇంచుమించుగా 4-5 సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఎప్పుడు కలిసినా కొత్తగా కలుసుకున్నట్టే మాట్లాడుకుంటాం. ఎన్ని మాటలు ఉంటాయో తెలియదు, ఎంతసేపు మాట్లాడుకుంటామో తెలియదు. దేవుడు చక్కటి ఆత్మీయుల్ని పరిచయం చేశారు. అందుని బట్టి ప్రభువుని ఘనపరుస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఇక్కడికి వాక్యాన్ని చెప్పడం రావడం ఇది 2వసారి. మీ ఉంగరాలు మార్చేసుకున్నారా? అయిపోయిందా? మార్చేసుకున్నారా? ఒక రింగులు మార్చుకున్నారా లేదా? మార్చేసారా? మార్చేసారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అటు ఇటు తిరుగుతా చెప్తా ఉంటాను. ఒకవేళ అవసరమైతే మీ మధ్యకి కూడా, మీ దగ్గరికి కూడా వస్తాను. కనుక ఏమి ఇబ్బంది పడకుండా శ్రద్ధగా వాక్యాన్ని వినండి. కొంచెంసేపు వాక్యాన్ని, ఓకేనా? మనం ఎందుకు వచ్చామంటే వాక్యాన్ని వినడానికి వచ్చాం. నిన్న ఐజాక్ పాస్టర్ గారు చెప్పారు మంచి విషయం. సాతానికి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 3. మొదటోడి పేరేంటి? రాడు. రెండవడి పేరేంటి? వినడు. మూడవడి పేరు కూర్చోడు. మూడవడి పేరు వినడు. ఓకే, రైట్. మనం వచ్చాము, కూర్చున్నాం. మూడోది ఉంది, ఇక ఏం చేయాలి? వినాలి. అనిల్ గారు చక్కగా ఆయన మాటలు వింటుంటే నేను ఏమనుకున్నానంటే మొత్తం ప్రసంగం అంతా ఆయనే చెప్పితే బాగుంది అనుకున్నాను. దేవుని స్తోత్రం కలిగిందిగా. ఆయన అంటే కొంచెం ఇది అవుతారు కానీ చాలా చక్కని విషయాలు ఆత్మీయంగా నడిపించారు. అందుని బట్టి ప్రభువుని ఘనపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. లోకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యం. లోకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యం. ఆ దినముల యందు ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినముల్లో, అంటే ఆయన ఉన్నటువంటి కాలంలో రాత్రి, అంటే కొండకు వెళ్ళి రాత్రి ప్రార్థన చేయుట యందు ఆయన సమయాన్ని గడిపారు. ఇది అక్కడ ఉన్నటువంటి విషయం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది అక్కడ ఉన్నటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయటము అనే అంశం మీద, అనే విషయం మీద చాలా మాటలు ప్రభు బోధించారు. అదే మనము కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త. బైబిల్ తిరగేస్తా ఉండొద్దు, నేను చెప్తూ వెళ్తున్నా, మీరు వినండి అంతే. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ఆయన ప్రార్థన ఎలా చేయాలి అనేది కొన్ని విషయాలు చెప్పారు. ఎలాగా అని అంటే, ఒకటి రహస్యముగా ప్రార్థన చేయాలి అని చెప్పారు. 2 ఏకాంతముగా ప్రార్థన చేయాలి అని చెప్పారు. 3
వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి అని చెప్పారు. 4 ఆయన రాత్రి ప్రార్థన చేయటం యందు కాలము సమయాన్ని గడిపారు అని చెప్పారు. ఆయన రహస్యముగా ప్రార్థన చేయమన్నారు. స్తోత్రం చెప్పండి. నిద్రపోవద్దు. ఎవరైనా నిద్రపోతే కనుక నేను మీ దగ్గరికి వస్తాను. ఇదే రూల్. దేవుని స్తోత్రం. మీ దగ్గరికి వచ్చారంటే అర్థం ఏంటి? మీరు నిద్రపోతున్నారని. ఇంకా వాక్యం స్టార్ట్ అవ్వలేదు. ఇవాళ టైం అన్నయ్య ఏదో టైం చెప్పారు కానీ నేను టైం మారుస్తాను. ఇది నా సొంత టైం. దేవునికి స్తోత్రం. రూల్స్ పాటించొద్దు ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఫ్రెండ్స్ దగ్గర రూల్స్ ఉంటాయా? ఉండవు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, రూల్స్ బ్రేక్ చేద్దాం. ఇవాళ కొంచెం టైం ఎగస్ట్రా అవుతుంది. ఓకేనా? ముందే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి. ఆ టైంకి అయిపోతే నో ప్రాబ్లం. దేవుని స్తోత్రం కలిగిన కాక. అంటే రహస్యముగా ఆయన ప్రార్థన చేయమన్నారు. చూడండి, ఆది సంఘం అపోస్తుల కార్యాలు గనక మనం చూస్తే ఆది సంఘములో కుటుంబాలు, క్రైస్తవ సంఘం గనక మనం చూస్తే ఆ సంఘము ఆశీర్వదించబడటానికి, ఆ సంఘము దీవించబడటానికి వారు దేవునికి రహస్యముగా ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే వారు రహస్యంగా ప్రార్థన చేశారో దేవుడు బహిరంగంగా అద్భుతాలు చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే రహస్యంగా మేడగదిలో వారు ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ప్రభావము, పరిశుద్ధాత్మ అభిషేకము వారిని తాకగా వారు శక్తి నుండి అనేకమైన అద్భుతాలు చేయగలిగారు. దానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవుని సన్నిధిలో రహస్యముగా చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలిగినగా. రహస్యముగా చేసిన ప్రార్థన. ఇప్పుడు మనకి శబ్దాలు అలవాటు అయిపోయినాయి, సౌండ్ అలవాటు అయిపోయినాయి, అన్ని అలవాటు అయిపోయినాయి. కనుక నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ప్రార్థన రహస్యంగా జరిగినప్పుడు అద్భుతాలు జరిగాయి, ప్రార్థన బహిరంగంగా జరిగినప్పుడు అద్భుతాలు ఆగిపోయాయి. అది నా వ్యక్తిగత విషయం. నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రార్థన రహస్యంగా జరిగినప్పుడు అద్భుతాలు జరిగాయి, ప్రార్థన బహిరంగంగా వెళ్ళినప్పుడు అద్భుతాలు ఆగాయి. అందుకని రహస్యంగానే చెయ్యాలనేది సంఘం యొక్క ఉద్దేశం కాదు, కానీ వ్యక్తిగతంగా కూడా దేవునికి రహస్యంగా ప్రార్థన చెయ్యాలి. ఈ రహస్యంగా ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థన, ఏకాంతంగా ప్రార్థన, రాత్రి ప్రార్థన అనే 4 అంశాలు ఉన్నాయి, 4 విషయాలు ఉన్నాయి. నేను వాక్య భాగంలోనికి వెళ్తున్నాను. అందులో ఒకే ఒక అంశాన్ని మనం తీసుకుందాం, ఒకే ఒక విషయాన్ని మనం తీసుకుందాం. ఏంటి ఆ విషయం అంటే రాత్రి కాలపు ప్రార్థన. చెప్పండి అందరూ కూడా. నేను అప్పుడప్పుడు ఈ బ్యాచ్ని అడుగుతూ ఉంటానే. దేవుని స్తోత్రం. ఏ ప్రార్థన? రాత్రి కాలపు ప్రార్థన. దేవునికి స్తోత్రం కలిగినగా. బైబిల్లో ఇందాక అనిలయ్య గారు చెప్పారు, యాకోబు యాకోబు అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. మోసం చేసి పారిపోతా ఉన్నప్పుడు ఒక చోటుకి వెళ్ళేసరికి ప్రొద్దుగూకింది. ఈ విషయం అంతా మీకు తెలుసు. ఒక చోటుకి వెళ్ళేటప్పటికి ఏమైందండి? చీకటి పడింది. చీకటి పడేసరికి ఆయన ఏం చేశాడంటే ఒక రాత్రిని తలగడగా చేసుకుని ఆ రాత్రి ఏం చేశాడు? అక్కడ పడుకున్నాడు. మీరు ఎవరినైనా చూడండి, ప్రపంచంలో ఎవరో చేయని పని ఏంటి? ఆ పని అంటే రాయిని తలగడగా చేసుకోవడం. ఎవరైనా పొలంలో పని చేసేవాళ్ళు ఉంటే ఆ పాటికి ఏదైనా నడుము వాల్చాలనుకోండి, తుమాలు అడ్డం పెట్టుకుంటాడు, గడ్డ అడ్డం పెట్టుకుంటాడు, అంత పచ్చి కొమ్మ ఏదైనా తీసుకుని తలగడ పెట్టుకుని అడ్డం పెట్టుకుంటాడు. కానీ రాయిని తలగడగా చేసుకుని ఎవరు కూడా సాధారణంగా పడుకోరు. కానీ ఈ పెద్ద మనిషి, ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు? యాకోబు ఏం చేశాడో తెలుసా? ఒక రాయిని తీసి తలగడగా చేసుకుని అక్కడ పడుకున్నాడు. పడుకునేసరికి దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకు వచ్చింది. మన అంశం ఏంటి?
చెప్పండి ఏంటండి? వెనకున్న వాళ్ళు చెప్పండి. మన అంశం ఏంటి? రాత్రి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను అన్ని కలిపి మీకు చెప్తా ఉంటాను, మీరు మనం వెళ్దాం. రాత్రి ప్రార్థన అంశాన్ని గుర్తుపెట్టుకోండి. యాకోబు అక్కడ పడుకున్నాడు. పడుకునేసరికి ఒక దర్శనం, ఒక ప్రత్యక్షత వచ్చింది ఆయన. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, భూమి మీద నుంచి ఆకాశానికి నిచ్చెన వేయబడింది. ఈ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత, ఈ దర్శనాన్ని చూస్తాడో ఆయన, వెంటనే మెలకు వచ్చి, తెలివి వచ్చి, అక్కడ ఇంకా చక్కగా ఉంటది ఏంటంటే ఆ మాట, నిద్ర తెలిసి, యాకోబు నిద్ర తెలిసి చూసినప్పుడు యాకోబు భయపడ్డాడు. భయపడి ఇది దేవుని మందిరమే కానీ, చెప్పండి ఏంటది? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, నిశ్చయముగా నిశ్చయముగా ఈ స్థలములో దేవుడు ఉన్నాడు, ఇది దేవుని మందిరము, దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి అని దేవునికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ రాత్రి ఎప్పుడైతే దర్శనం వచ్చిందో, ఆ దర్శనానికి ఎవరికి భయపడని యాకోబు జీవము కలిగిన దేవునికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరికి భయపడని యాకోబు దేవునికి భయపడ్డాడు. ఎవరికి తల వంచిన యాకోబు దేవునికి తల వంచాడు. ఎవరి మాట లెక్క చేయని యాకోబు దేవుని దర్శనానికి లోబడ్డాడు, దేవుని దర్శనానికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి మాటలు వింటున్న నీ జీవితంలో దేవుని భయం నీకుందా? దేవుని భయం నీకుందా? మరలా కొంచెం నేను ఎదరికి చెప్తానే. చాలా సంపాదించాడు యాకోబు. మరలా చెప్పి మరలా వెనకొద్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఓకే, కొంచెం ఎదరికి వెళ్దాం. యాకోబు చాలా సంపాదించాడు. సంపాదించిన తర్వాత మరలా ఒక రోజు దేవుని దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం అంటే, దేవుడు ప్రత్యక్షమయ్యి, నేను నిన్ను ఎక్కడి నుంచి అయితే పిలిచానో అక్కడికి నేను తిరిగి వెళ్ళాలి అని దేవుడు చెప్పారు. వినాలి జాగ్రత్తగానే. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. వాక్యం మధ్యలో అడగటం కాదు కానీ అడగాలి. చాలా అంటే 2 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చాను. ఏ వాక్యం చెప్పాను? గుర్తులేదా? దేవుని స్తోత్రం. దేవుని యొక్క పేర్లు: యెహోవా రాఫా, యెహోవా షాలోమ్. దేవునికి ఉన్నటువంటి 7 పేర్లు, అందులో 3 చెప్పాను మీకు. నేను అది కంటిన్యూ చేద్దామనుకున్నాను కానీ ఈ వాతావరణాన్ని బట్టి మరలా దేవుని వాక్యాన్ని, దేవుడిచ్చిన దాన్ని బట్టి చెప్తున్నాను. దేవుని స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. బైబిల్ మూసుకో, కాబట్టి తెలిసిందిగా సరిపోతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఓకే, రైట్. యాకోబు చాలా సంపాదించిన తర్వాత దేవుడు కనిపించి, నువ్వు వెళ్ళు, మరలా ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో, లేదా బేతేలుకు వెళ్ళిపో అని దేవుడు చెప్పారు. చెప్పిన తర్వాత ఇంటి వాళ్ళందరినీ పిలిచి, నన్ను ఏ దేవుడైతే పిలిచాడో, నాకు ఏ దేవుడైతే కనిపించాడో, ఇన్ని సంవత్సరాలు నా కుటుంబాన్ని, నన్ను ఏ దేవుడైతే అంతకంతకి ఆశీర్వదించాడో ఆ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యారు. ఆ దేవుడిని బట్టి నన్ను దేవుడు పిలుస్తా ఉన్నారు, వెళ్ళాలి. మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని, వస్త్రాలను మార్చుకొని, మీ దగ్గర ఉన్నటువంటి వ్యర్థమైన విగ్రహాన్ని లేకపోతే వాటిని విడిచిపెట్టి మనం దేవుడు పిలిచిన దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పారు. వెళ్తా ఉన్నారు, ప్రయాణమై వెళ్తా ఉన్నారు. ఎబ్బోకు రేవు అనేటువంటి ఒక ప్రాంతం వచ్చిన తర్వాత యాకోబు తన భార్యను పంపించాడు, తన పిల్లల్ని పంపించేశాడు, తన మందను పంపించేశాడు, తన పనివారిని పంపించేశాడు. అందరినీ పంపించేసి అక్కడ యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు మిగిలిపోయారట? ఆ రాత్రి అక్కడ ఏమంటుందంటే, ఆ రాత్రి యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరుడా గమనించండి, ప్రియ తల్లి గమనించండి.
ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో మనము మన పరిస్థితులను బట్టి అనేక సార్లు ఒక్కడమే మిగిలిపోవలసి వస్తుంది, ఒక్కడమే ఏడవలసి వస్తుంది, ఒక్కడమే కృంగిపోవలసి వస్తుంది, ఒక్కడమే బాధపడవలసి వస్తుంది. అయినప్పటికీ మనతో ఉన్నవాడు గొప్పవాడు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నిన్ను ఏకాకిని చేసే దేవుడు కాదు. దేవుడి స్తోత్రం కలిగిన గాక. నువ్వు ఏకాకివైన కాకోలము చేత పోషించగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు మన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అక్కడే మిగిలిపోయాడట. ఒక నరుడు తెల్లవారు ఆయనతో పెనుగులాడుతూ ఉన్నాడు. నేను స్పీడ్గా వెళ్ళడానికి వెళ్తున్నాను. పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడుతూ ఉంటే తెల్లవారేసరికి నేను వెళ్ళిపోతాను అని ఆయన చెప్తే యాకోబు అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను వెళ్ళనివ్వనని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా నిన్ను ఆశీర్వదిస్తాను కానీ నీ పేరేంటి అని అంటే ఆయన అన్నాడు, నా పేరు యాకోబు అని అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఏంటట ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇశ్రాయేల్ అని పిలువబడుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పనా, యాకోబు మోసగాడు. ఇక్కడ ఒక విషయం చెప్పనా, యాకోబు పారిపోయాడు. ఇక్కడ సందర్భాన్ని గుర్తు చేసుకోండి. యాకోబు అన్నని మోసం చేస్తాడు, తండ్రిని మోసం చేస్తాడు, మామను మోసం చేస్తాడు, మంద విషయంలో మోసం చేస్తాడు, చివరికి దేవుణ్ణి కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఒక రాత్రి దేవునితో ప్రార్థన చేయడం వలన తన మోసకారి జీవితం మార్చబడింది, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ యవ్వన బిడ్డ, ప్రియ యవ్వన సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావు నీ తల్లిని మోసం చేస్తున్నాను, నువ్వు అనుకోవచ్చు నేను ఎవరిని మోసం చేస్తున్నాను. ప్రియ సహోదరి, నీ భర్తను నువ్వు మోసం చేయొచ్చు. ప్రియ సహోదరుడా, నీ భార్యని నువ్వు మోసం చేయొచ్చు. కుటుంబంలో మోసం ఎక్కువైపోయి, కలహాలు ఎక్కువైపోయి, సమస్యలు ఎక్కువైపోయి, జీవితాలను నాశనం చేసుకుని యవ్వన పిల్లలు అనేకులు తండ్రిని తల్లిని మోసం చేస్తూ బ్రతుకుతున్న బ్రతుకులు ఈ రాత్రి ఇశ్రాయేలుగా మార్చబడుదురుగాక. గట్టిగా చెప్పండి. చేతులు అసలు తగ్గడం లేదా? మంది వచ్చారా లేదా? స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు యాకోబు? పని ఏంటి? మోసం చేయడం. కానీ ఒక రాత్రి వచ్చిందండి. నేను చెప్పే విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక రాత్రి వచ్చిందండి. ఆ రాత్రి ఆ మనిషి దేవునితో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ రాత్రి ఆ మనిషి దేవునితో పెనుగులాడటం ప్రారంభించాడు. ఆ రాత్రి ఆ మనిషి దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ రాత్రి ఆ మనిషి నేను మోసగాడిని అని ఒప్పుకున్నాడు. ఆ రాత్రి ఆ మోసగాడిని ఒప్పుకున్న యాకోబు జీవితం ఇశ్రాయేలుగా ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ బిడ్డ, ఎన్నిసార్లు ఎంతమందిని ఎన్ని రకాలుగా నీ జీవితంలో నీవు నీ తల్లిని మోసం చేసి ఉంటావు, నీ తండ్రిని మోసం చేసి ఉంటావు. ప్రియ సహోదరి, నీ భర్తను మోసం చేసావు. నీ ప్రియ సహోదరుడా, నీ భార్యను మోసం చేసావు. ఈ రాత్రి నీ కుటుంబము బాగు చేయబడాలి అనంటే, నీ పేరు ఇశ్రాయేలుగా మార్చబడాలంటే ఈ రాత్రి నువ్వు దేవునితో మాట్లాడే రాత్రిగా మార్చబడాలి. చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అలాగే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ముగించడం లేదు వాక్యం. ప్రభువా, నా మోసకరమైన జీవితం మార్చబడాలి. మొయ్యకళ్ళు. ప్రభువా, నా మోసకరమైన జీవితం మార్చబడాలి. నా తల్లిని మోసం చేశాను తండ్రి, నా తండ్రిని మోసం చేశాను ప్రభువా, నా కుటుంబాన్ని మోసం చేశాను. వారు నా గురించి చాలా మంచిగా ఆలోచన చేస్తున్నారు కానీ నా రహస్యమైన జీవితం వారికి తెలియదు ప్రభువా అన్నాడు యాకోబు కూడా. దైత్రులను కనికరించు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అనంటే, నీ కుటుంబము దీవించబడాలి అనంటే, ప్రియ తల్లి, నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడాలి అనంటే అన్నాడు యాకోబు లాగా
నువ్వేంటో, నీ బ్రతుకేంటో, నీ జీవితం ఏంటో, నీ కుటుంబం ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ స్థితిగతులు ఏంటో, నీ ప్రవర్తన, నీ రహస్యము ఎలాంటిదో నిజముగా నిజ దేవుడైన దేవునికి నువ్వు చెప్పగలిగితే, దేవునికి స్తోత్రం, నీవు ఈ రాత్రి ఆశీర్వదించబడతావు. చాలా త్వరగా వెళ్ళాలి కనుక ఫాస్ట్గా వెళ్తున్నాను. మోషే అనే పేరుకి అర్థము నీటిలో నుంచి తీయబడినవాడు. పేరుకి అర్థం కాదు కానీ దాని భావం మీకు నేను చెప్తాను. దేవుని స్తోత్రం. మొదటి విషయం అర్థమైందా మీకు? ఏంటది? ఒక రాత్రి యాకోబు ప్రార్థన చేస్తే తన మోసాన్నే ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. తన మోసాన్నే ఒప్పుకున్నాడు. ఇన్ని రాత్రులు దేవుని సేవకుడు భారమనక, కష్టమనక, నిందలు పడి, మీ చేత మాటలు పడి, ఇన్ని రాత్రులు నీకు దేవుని సన్నిధిలో గడిపే అవకాశాన్ని ఇస్తే, ఒకవేళ చివరి రాత్రి కూడా నీవు నీ మోసాన్ని దేవుని దగ్గర ఒప్పుకోకుండా ఉంటే నీ కుటుంబం ఎలాగ ఆశీర్వదించబడతారు? ఒక రెండు, మళ్ళా అంత అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పుకుంటూ వస్తాను. దేవుని స్తోత్రం కలిగింది కాదు. ఒక రెండు, మోషే అనే భక్తుడు ఉన్నారు. మోషేకున్న ప్రత్యేకత ఏంటి అని అంటే, ఒక మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా. దేవుని స్తోత్రం. బైబిల్ అలా తీయడం చదవద్దే, బైబిల్ ఏం చదవద్దు, ఈనండి అంతే శ్రద్ధగా. ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడితే విధంగా మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, మోషే దేవునితో మాట్లాడడం కాదు స్నేహితుడిలాగా, దేవుడే మోషేతో ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడే అనుభవం మోషే. ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడంటే, అయ్యా నేను నీతో మాట్లాడాలి, సీనాయి పర్వతం మీదకి నువ్వు రా అని చెప్పాడు. చెప్పంగానే మోషే బయలుదేరి ప్రజలకి, అహరోనికి చెప్పాడు. ఏమని? అయ్యా దేవుడు నన్ను మాట్లాడడానికి రమ్మన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు అటు ఇటు తిరగదు కానీ చెప్పే అయిపోతుంది. దేవుని స్తోత్రం కలిగిన కాదు. వింటున్నారా? వాక్యాన్ని వింటున్నారా? నిద్ర రావడం లేదు కదా? దేవుని స్తోత్రం కలిగిన కాదు. నిద్ర వస్తే ఏమీ లేదు, చలి స్నానం చేసి వచ్చాడు మే. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, రైట్. ఓకే, మోషేతో దేవుడు మాట్లాడారు. ఏమనంటే, నేను నీతో మాట్లాడాలి రా అని చెప్పారు. సరే, మోషే వెళ్ళాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్దాం మనం మరలా ఒకసారి కిందకు వద్దాం. కిందకని అంటే ఎక్కడికంటే, మోషే విడిచిపెట్టిన ప్రజల దగ్గరికి. దేవుని స్తోత్రం. అందరూ చూస్తుండగానే మోషే సీనాయి పర్వతం ఎక్కాడు. చెప్పగానే చెప్పాడు అహరోనికి, నేను దేవుడు పిలుస్తా ఉన్నాడు మాట్లాడడానికి, నేను వెళ్తున్నాను. కానీ ఈ పనికి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మా కొరకు ఒక దేవుణ్ణి చెయ్యని చెప్పారు. ఇప్పుడు మరలా మోషే దగ్గరికి వెళ్దాం. మోషే ఎన్ని రోజులు దేవునితో గడిపాడు? 40 రాత్రులు 40 పగళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ ఇద్దరు చెప్పడం లేదు, ఏమైంది? దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి 40 రాత్రులు మోషే దేవునితో గడిపాడు. శ్రద్ధగా వినాలి మీ వాక్యాన్ని. ఎప్పుడైతే మోషే 40 రాత్రులు దేవునితో గడిపాడో, దేవుడు ఏం చేశాడంటే మోషేకి, ఇశ్రాయేలీల ప్రజలకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే నియమ నిబంధనలు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడకూడదు, ఏం చేస్తే దేవునికి ఇష్టం, దేవుని స్తోత్రం, ఏం చెయ్యకపోతే, ఏం చేస్తే దేవునికి ఇష్టం, ఏం చేస్తే దేవునికి కోపం. ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే మోషేకి ఇచ్చి పంపించాడు. ఎన్ని రోజులు ప్రార్థన చేస్తే?
40 రాత్రుళ్ళు ప్రార్థన చేస్తే. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను మీతోనే. కొన్నిసార్లు మన కుటుంబం సరిగా లేదు అని బాధపడతాం, మన పిల్లలు సరిగా లేరు అని బాధపడతాం. ఎటు చూసినా ఏదో ఒక లోటు, ఏదో ఒక అక్రత, ఏదో ఒక సమస్య, ఒక పీడ కలల, ఒక పిశాచిల మన కుటుంబాన్ని వేధిస్తానే ఉంటది. తల్లి పోతే భర్త, భర్త పోతే పిల్లలు, ఆడిపోతే ఇలాగా ఏదో ఒక సమస్య రోజు 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 మన కుటుంబాలని వేధిస్తూ ఉంది. కానీ ఒక విషయాన్ని చెప్తాను ఇక్కడ. ఆనాడు మోషే 40 రాత్రులు ప్రార్థన చేస్తే కింద ఇశ్రాయేలీలు ఎలా ఉండాలో చెప్పిన దేవుడు ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఎలా ఉండాలో నీకు చెప్తాడు, నీ పిల్లలు ఎలా ఉండాలో చెప్తాడు, నీ భర్త ఎలాగుంటే బాగుంటుందో, భర్త ఎదుట నీవు ఎలాగుంటే బాగుంటుందో, భార్య ఎదుట భర్త ఎలాగుంటే బాగుంటుందో చెప్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. నువ్వు చెప్పడంలే హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో చక్కటి విషయం ఉంది. ఏంటి ఆ విషయం అంటే, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గర ఇంకో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు మేము ఉన్నాం కదా ఐజాక్ గారి దగ్గర, అనిల్ గారి దగ్గర, అలాగే ఇంకా మంది కొంత ప్రవక్తలు ఉన్నారు. అందులో ఒక ప్రవక్త చనిపోయాడు. ఏం చేసి చనిపోయాడు? అప్పులు చేసి చనిపోయాడు. ఏంటది? ఓకే రైట్. దేవుడికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మరి ఇటు అడుగుతున్నాను, ఇటు ఫీల్ అవ్వకుండా వస్తా. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఏం చేసి చనిపోయాడు ఆయన? అప్పులు చేసి చనిపోయాడు. ఆ భార్య ఉంది, ఆ భార్య దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర ఉండే ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన చనిపోయాడు. చనిపోతూ ఏం చేశాడట? ఏం చేశాడండి? అప్పులు చేసి ఆయన చనిపోయాడు. బాగానే ఉన్నాడు. కానీ విషయం ఏంటంటే, అప్పుల వాడు వచ్చి నాకు 2 పిల్లలుంటే ఆ 2 పిల్లలు ఏం చేస్తున్నాడు? అయ్యా చెప్పి ఏం చేస్తున్నాడు? పట్టుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఏం చెయ్యాలో తోచక నీ దగ్గరికి వచ్చాను. దేవుని స్తోత్రం. ఉదాహరణ, మీకే ఏదైనా నష్టం జరిగింది, పిల్లలు ఉన్నారు, అప్పులోడు వచ్చాడు, అప్పులు కట్టేదాకా ఈ పిల్లలు నేను కవతం పెట్టుకుంటాను, పాలేరుతనం పెట్టుకుంటాను అని అంటే మీరు ఏం చేస్తారు? ఓకే రైట్. ఎందుకు? కారణం ఏంటి? అప్పు చేసాం, అప్పు తీరాలి. మీరైతే, మనమైతే అప్పు చేశాం గనక అప్పు తీరాలి గనక అప్పులోడి దగ్గర పిల్లోడిని వదిలేయడానికి, పిల్లలు వదిలేయడానికి భయపడం. కారణం ఏంటంటే అప్పు తీరాలి మనకి. మన పని ఏంటి? బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుడి స్తోత్రం. వెనకవాడికి అర్థమవుతుందా? అర్థం చేసుకున్నారా? దేవుడి స్తోత్రం కలిగింది కాక. అర్థమైతే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే వాక్యం చెప్తాను. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఓకే రైట్. అప్పులోడు పట్టుకెళ్ళిపోతే మనం అదే ప్లేస్ లో ఉంటే మనం ఏం చేస్తాం? అప్పులు ఉన్నాయి కనుక, పిల్లలు ఉన్నారు కనుక, చేతికి అందొచ్చారు కనుక, ఆ పక్కన్నవాడు కూడా చెప్తాడు, రే పిల్లలు చేతికి వచ్చారు, అప్పులు అన్నా అడే చచ్చిపోయాడు, ఆ పిల్లని అక్కడ పెట్టు, అప్పులన్నీ తీరుతారు, నిద్ర రాకుండా పోతుంది, పట్టుకెళ్ళవరా అని పక్కోడు పెద్ద మనుషులు కూడా సర్ది చెప్తారు. కానీ ప్రవక్త భార్య, ఆమెకున్న ఆలోచన విధానం ఎట్లాంటిదో తెలియదు కానీ, ఆమెకున్న భారం ఎట్లాంటిదో తెలియదు కానీ, తన పిల్లల్ని అప్పుల వాడు పట్టుకెళ్లకుండా కాయాలనుకుంది. కారణం నాకు అర్థమైన ఆత్మీయ విషయం ఏంటంటే, ఒకవేళ అప్పులోడే కనుక తీసుకెళ్ళాడు అనుకోండి, ఒక అప్పు ఆ యజమాని తాగుబోతైతే వీడు తాగుబోతైతే. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? స్తోత్రం చెప్పండి. ఒకవేళ యజమాని తాగుబోతాడు అనుకోండి, ఈ పిల్లోడు కూడా ఏమవుతాడు? తాగుబోతాడు అవుతాడు. ఆడి సిగరెట్ కాల్చేవాడు అయితే ఈ పిల్లోడు కూడా ఏమవుతాడు? సిగరెట్ కాల్తాడు. ఆడి చెడ్డోడు అయితే ఈడు కూడా ఏమవుతాడు? చెడ్డోడు అవుతాడు. ఆడు అందరి మీదకే దొమ్ముగా రౌడీ యజం చేసేవాడైతే రేపొద్దు ఈడు కూడా ఏమవుతాడు? రౌడీ యజం చేస్తాడు. ఈ ప్రవక్త పిల్లలు అలా జీవించకూడదు అని ఆ ప్రవక్త పిల్లల్ని కాపాడడానికి అప్పుల వారి చేతిలో పడకుండా ధర్మశాస్త్రాన్ని తన చేతితో పట్టుకుని యాజకుడి దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వెళ్ళి అప్పుల వాళ్ళు పట్టుకెళ్ళకూడదండి. నీ కుటుంబము అప్పుల పాలు, లేకపోతే నీ కుటుంబము అప్పుల వారి చేతిలో పడిపోకుండా రక్షించబడాలి అని అంటే దేవుని ధర్మశాస్త్రము, దేవుని వాక్యము, దేవుని యొక్క మాట నీ కుటుంబానికి అవసరమై ఉంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సింపుల్
అప్పులండి. అప్పులు వాడు బట్టుకెళ్తే సిగరెట్ నేర్పిస్తాడో తెలీదు, త్రాగుడు నేర్పిస్తాడో తెలీదు, ఏం నేర్పిస్తాడో తెలీదు, ఎలాంటి అలవాట్లు ఉంటాయో తెలీదు. మీరు మేము అయితే, మనము అయితే వెళ్తే వెళ్ళమండి అనుకుంటాం. కానీ ఈ తల్లి అలాంటి తల్లి కాదు. నువ్వు ఒక రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలో తెలుస్తుంది, నీ బిడ్డల్ని నువ్వు ఎలా కట్టుకోవాలో తెలుస్తుంది, నీ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలో తెలుస్తుంది. నీకే ప్రార్థన చేతగానప్పుడు, నీవే సీరియల్ దగ్గర కూర్చున్నప్పుడు, నీవే సెల్ ఫోన్ అట్టు కూర్చున్నప్పుడు, నీవే లేనిపోని మాటలు మాట్లాడి మీ పిల్లల్ని పాడు చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ ప్రయోజకులు అవుతారు? మోషే ఎన్ని రాత్రులు ఉన్నాడు దేవుని దగ్గర? చెప్పండి, ఎన్ని రాత్రులు? 40 రాత్రులు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. 40 రాత్రుల ప్రార్థన ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది. ఈ రోజు ప్రార్థన, ఈరోజు ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక నీ కుటుంబాన్ని నడిపించేదిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగింది కాదు. నేను ఇంకా ముందరికి వెళ్ళి చెప్తాను, మళ్ళా వెనకొద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైన సమూయేలు ఉన్నారు. ఏంటి ఆయన పేరేంటండి? సమూయేలు అనే మాటకి దేవుని చేత అడగబడిన వాడు అని అర్థం. సమూయేలు అంటే అర్థం ఏంటండి? నేను బైబిల్ తీయడం లేదు, మీకు చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మలో వింటున్నారు కదండి, అర్థమవుతుంది కదా మాట? అర్థమవుతుంది లేదా? దగ్గరికి చెప్పనా? దేవుని స్తోత్రం కలిగింది. సమూయేలు అంటే అర్థం ఏంటి? దేవుని చేత అడగబడినవాడు. ఏంటమ్మా? దేవుని చేత అడగబడినవాడు. ఓకే, రైట్. సమూయేలు చాలా మంచి వ్యక్తి, మంచి ప్రవక్త, మంచి న్యాయాధిపతి. అతని చిన్నతనములోనే దేవుని స్వరాన్ని వినినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని కలిగిన వ్యక్తి. అలా ఉంటుండగా ఇశ్రాయేలుకు రాజు లేడు. రాజు లేకపోతే ఇశ్రాయేలీలు అందరూ ఏం చేశారంటే, అయ్యా మాకు రాజు లేడు, మాకు ఒక రాజు కావాలి అని అన్నారు. సరే, రాజుగా ఎవరున్నారు పెట్టడానికి అని అంటే సౌలు. మీరు అర్థం చేసుకొని చెప్పిన తర్వాత మళ్ళీ వస్తాం. దేవుని స్తోత్రం కలిగింది కాదు. సౌలు ఉన్నాడు. సౌలుని రాజుగా చేయాలనుకున్నా, రాజు అయిపోయాడు. సమూయేలు బాధపడ్డాడు. దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఏంటిది, నేను న్యాయాధిపతిగా ఉన్నాను, ప్రవక్తగా ఉన్నాను, నాకన్నా గొప్పోడు, నన్ను నడిపించినాడు నువ్వు దేవుడిగా మాకుంటుండగా ఈ ప్రజలేంటి తుచ్చమైన అభిలాషలకు లోనైపోయి ఏదో రాజు కావాలి అని అంటున్నారు. ఏంటయ్యారంటే, దేవుడు ప్రత్యక్షమయ్యి సేవకుడిని ఆదరించకుండా పోడండి. ఈ కొడుకులు పెట్టుకున్నందుకు పాస్టర్ గారిని తిట్టుకోవచ్చు. దేవుని స్తోత్రం. ఈ కొడుకులు పెట్టుకుని ఒక రోజు 2 రోజులు పెట్టవచ్చు కదా. ఏకంగా చెప్పండి, ఏకంగా ఇంకన్నా బుర్రాన్ని పాడైందా అని మీరు అనుకోవచ్చు. ఈ రోజు ఏమి వెళ్తామని మీరు అనుకోవచ్చు. కానీ ఎన్ని ఏమైనా దేవుని సేవకుని దేవుడు ఆదరించకుండా, దేవుని స్తోత్రం, ఆ ప్రణాళిక ఏంటో, ఆ సమర్పణ ఏంటో, ఆ దర్శనం ఏంటో, అది దేవునికి ఆయనకున్న కనెక్ట్ అడ్డపడకూడదు, అడ్డు చెప్పకూడదు. దేవుని స్తోత్రం కలిగింది కాదు. అయితే సమూయేలుని దేవుడు ధైర్యపరిచాడు. నువ్వేం బాధపడకు. వాళ్ళు ఏం చేశారు? నిన్ను కాదు అనుకోవడం. ఎవరినే? దేవుడిగా లేకుండా నన్నే వాళ్ళు వద్దనుకున్నారు. కనుక నువ్వు బాధపడకయ్యానంటే, రాజు ఎవరో? రాజు పేరేంటి? సౌలు. రాజు పేరేంటండి? సౌలు రాజుగా ఉన్నాడు. వెళ్ళి 40 సంవత్సరాలు పరిపాలిస్తే 40 సంవత్సరాల్లో 2 సంవత్సరాలే యథార్థంగా పనిచేశాడు. ఉన్న సంవత్సరాలని 38 సంవత్సరాలు కూడా ఇష్టానుసారంగా బ్రతికాడు. కొంతమంది అలాగేనండి. అయ్యగారిని అడిగారు రాజయ్య గారిని మధ్యాహ్నం, అయ్యా ఈ నరసాపురం పేట మందిరం అంటే సేవ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు? 20, ఇంచుమించు 20 చెప్పారు. ఆయన చెప్పిన ఒక మాట ఆశ్చర్యం ఏంటంటే, ఒకే మనిషి కోసం 5 సంవత్సరాలు నేను ప్రయాణం చేశాను ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగిన కానీ అది సమర్పణ. ఏంటి ఆ సమర్పణ? ఆయనకి ఏదో కలిసి వస్తుందని కాదు, కానీ దేవుని పిల్లలు లేకపోతే ప్రజల్ని ఆశీర్వాదంలోనికి నడిపించాలని. అలాంటి సంఘంలో మీరు ఉన్నారు.
శ్రమల మధ్య, నిందల మధ్య, అవమానాల మధ్య, హేళన మధ్య, కష్టాల మధ్య కట్టబడిన సంఘం మీద ఉంది. వెనకకు తిరిగి వెళ్ళకూడదు. పిల్లలతో, కుటుంబంతో దేవుని దగ్గరకు వచ్చి ఆరాధించే వ్యక్తులై ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన అన్నాడు, సౌలు 2 సంవత్సరాలు పరిపాలించాడు, కనమ సంవత్సరాలని ఇష్టమైపోయింది, దేవునికి వ్యతిరేకంగా బతికాడు. సమూయేలుకి 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం ఒక్కరు చదవండి అంతే చాలు, బైబిల్ అందరూ తీయదు. దేవుని స్తోత్రం. సరే, అక్కడ ఉన్న విషయాన్ని చెప్తాను వినండి. చదవకపోయినా అక్కడ ఉన్న విషయాన్ని చెప్తాను. సమూయేలు ఏం చేశాడంటే, సౌలు చెడిపోయినందుకు, సౌలు పాడైపోయినందుకు, సౌలు నాశనమైపోయినందుకు సమూయేలుకి కోపం వచ్చి ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడు ఆయన? ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎందుకనంటే కోపం వచ్చి, బాధ వచ్చి, ఏంటి ఎలాగైపోయాడు ఈ బాధ. పాస్టర్ గారు బాధ కూడా ఏంటి? కుటుంబాలు ఎలాగైపోయాయి, కుటుంబంలో పిల్లలు ఎలాగైపోయారు, కుటుంబ పరిస్థితి ఎలాగైపోయినాయి, యవనస్తులు ఎలాగైపోయారు, ఏంటి బాధ అని ఆ సమూయేలు ఒక రాత్రంతా ప్రార్థన చేస్తాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పనా? సమూయేలు ఒక రాత్రంతా ప్రార్థన చేస్తే మరునాటికి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తో తెలుసా? దేవునికి హృదయానుసారుడు, దేవునికి ఇష్టానుసారుడు, దేవుని మనసెరిగిన వాడు, దేవుని ఆలోచన ఎరిగిన వాడు, ఆరాధికుడు, స్తుతించేవాడు, ప్రార్థించేవాడు, దేవుని ఎరిగిన వాడు, దేవుడు తప్ప ఇంకో ప్రపంచం లేని వ్యక్తి. ఆ వ్యక్తి పేరే దావీదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ వ్యక్తి పేరు ఎవరండి? దావీదు. ఇక్కడ విషయం చెప్పాలి మీకు. సమూయేలు ఒక రాత్రి అంతా ప్రార్థన చేస్తే తెల్లారేటప్పటికి ఎవరు వచ్చారు? నమ్మకస్తుడైన దావీదు వచ్చారు. మరొక విషయాన్ని చెప్తున్నాను, నా సమయం అవుతుంది, నేను ముగించిపోతాను. ఇంకా విషయాలు ఉన్నాయి కానీ నేను ఆపుతాను. దేవుని స్తోత్రం. నువ్వు ఈ రాత్రి ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో నమ్మకస్తులు బయలుదేరారు. మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు, వాళ్ళమ్మ ట్యాబ్లెట్లకి డబ్బులు ఎత్తారు. ఏంటది? ట్యాబ్లెట్లు తేరా అని డబ్బులు ఎత్తారు. ఎంత ట్యాబ్లెట్లు? ఎంత? ఒక 500 కాగితం ఎత్తారు. నాకు తెలుసు కానీ ఎంతగా విషయం ఏంటంటే, ట్యాబ్లెట్లు ఎంత అంటే 100 రూపాయలు. వీడు ఎంత వసూలు చేస్తాడు చెప్పండి? ఎంత వసూలు చేస్తాడు? 500 వసూలు చేస్తాడు. వీడు ఎలాంటి ఉన్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది భర్తలు ఉంటారు కదా, పరిశుద్ధులు, మగవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కిరాణా కాడ, కొంతమంది మగవాళ్ళు ఉంటారు బయటికి వెళ్ళిన కాడ. ఎంత అని అంటే అసలు అంకి చెప్పడు, అసలు పాయింట్ చెప్పడు. ఈయన ఏం చేస్తాడంటే 100 రూపాయల ట్యాబ్లెట్కి 500 తీసుకుంటాడు. అలా కడుపు కట్టుకుని, కడుపు కాల్చుకుని, సంపాదించుకుని, రూపాయో పాపాయో దాచుకుని, నెల వచ్చేసరికి ఆ ట్యాబ్లెట్ల కోసం దాచుకుంటే వాళ్ళ నోటికాడ కూడు పాడు చేయడానికి ఇది బయలుదేరి 100 రూపాయలు అవ్వాల్సిన ట్యాబ్లెట్లు 50 రూపాయలు, 100 రూపాయలు అవ్వాల్సినటువంటి ట్యాబ్లెట్లకి 500 రూపాయలు వసూలు చేస్తాడు. మోసం, తేడా. ఈ రాత్రి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, సౌలు నమ్మకత్వాన్ని కోల్పోయినందుకు సమూయేలు ఒక రాత్రంతా ప్రార్థన చేసిన. చాలా ఆత్మీయంగా అర్థం చేసుకోరు మీరు. సౌలు నమ్మకత్వాన్ని కోల్పోయినందుకు సమూయేలు ఒక రాత్రంతా ప్రార్థన చేస్తే తెల్లవారేసరికి మరునాటికి నమ్మకస్తుడైన, హృదయానుసారుడైన, దేవునికి ఇష్టడైన దావీదును దేవుని దగ్గరికి తీసుకురాగలిగింది. ఆ దావీదు సింహాసనము స్థిరపరచబడింది. ఆ దావీదును దేవుడు ఆశీర్వదించాడు. ఆ దావీదు కడుపున గర్భాన పుట్టిన వంశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ రాత్రి నువ్వు నమ్మకంగా ప్రార్థన లేకపోతే ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబంలో నమ్మకస్తులు బయలుదేరుతారు. విషయం చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. ముందు నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. ఏంటంట నేను చెప్తున్నాను, మళ్ళా
ముందు నువ్వేం చేయాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే నీ పిల్లలు దేవునికి నమ్మకంగా ఉంటారు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే నీ పిల్లలు నీకు నమ్మకంగా ఉంటారు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే మీ తండ్రులు నీకు నమ్మకంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమస్య అంతా, సౌలు ఎంత ప్రాబ్లం అంతా, సమస్య అంతా ఏంటంటే నమ్మకత్వాన్ని కోల్పోయినందుకు సమూయేలు రాత్రి ప్రార్థన చేశాడు. ఒక రాత్రి ప్రార్థన నమ్మకత్వాన్ని తీసుకొచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ సేవకులంగా మనం కూడా సంఘాల్లో నమ్మకస్తులు లేరేమో, ఈ రాత్రి మనం ప్రార్థన చేయగలిగితే మన సంఘాల్లో నమ్మకస్తులు వస్తారు. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో నమ్మకత్వం కొదువైపోయిందేమో, ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే నమ్మకస్తులైన వ్యక్తులు వస్తారు. ఇంకా నేను అందరికీ ఒకే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీరసం వచ్చింది చాలా మందికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మకస్తులు మన కుటుంబాల్లో. దేవుని స్తోత్రం. ఈ రాత్రి నువ్వు ఒక నమ్మకస్తుడిగా మారాలి. ఈ రాత్రి నువ్వు ఒక నమ్మకమైన కూతురుగా మారాలి. ఈ రాత్రి నువ్వు ఒక నమ్మకమైన కొడుకుగా మారాలి. ఈ రాత్రి నువ్వు ఒక నమ్మకమైన భార్యగా మారాలి. ఈ రాత్రి నువ్వు ఒక నమ్మకమైన భర్తగా మారాలి. అదే ఆశీర్వదించబడిన కుటుంబం, అదే దీవించబడిన కుటుంబం. ఆ కుటుంబాన్ని దేవుడు పరలోక సంబంధమైన కుటుంబం అని పోల్చారు ఆయన. ఒక రైట్ ఇంకా ముందరికి వెళ్తాము. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. తీయద్దు, జస్ట్ వినండి అని తెచ్చాం. దేవుని స్తోత్రం చెప్పండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు చెప్పండి? వెనకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నాడు? పేతురు గారు ఎక్కడ ఉన్నారండి? చెరసాల్లో ఉన్నాడు. ఒక రాత్రి పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. అదే రాత్రి సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తా ఉంది. బాగా వినండి. దేవుని స్తోత్రం. చాలా విషయాలు ఉన్నాయి. ఇంచుమించుగా ఇంకా నేను చెప్పాలంటే ఇంకా ఆరు విషయాలు ఉన్నాయి. ఇలాంటి నేను అక్కడక్కడ టచ్ చేసుకుంటా వెళుతున్నాను. దేవుని స్తోత్రం. ఓకే. పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తా ఉంది. పేతురు గారు ఒక చోట ఉన్నాడు, సంఘం ఒక చోట ఉంది. అదే రాత్రి పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. అదే రాత్రి సంఘము ప్రార్థన చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. సంఘము ఆ రాత్రి చేసిన ప్రార్థన పేతురు చెరసాల్లో ఉంటే పేతురు ఉన్న గదిలో వెలుగు నిండింది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. చదువుతారా మాట? 8వ వచనమా 9వ వచనమా? పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది. పేతురు 2 సంకెళ్లతో బంధించబడి ఇద్దరి సైనికుల మధ్య నిద్రపోతా ఉన్నాడు. మరియు కావలి వారు చెరసాల కాల్చుకున్నాం. దేవుని స్తోత్రం. ఆపండి, నేను మీకు అది ఆ పాయింట్ అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను. దేవుని స్తోత్రం కలిగింది కాదు. పేతురు ఎక్కడ ఉన్నాడు? పేతురు గారు ఎక్కడ ఉన్నాడు? గట్టిగా ఓకే రైట్. పేతురు ఎక్కడ ఉన్నారు? సంఘం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం. పేతురు చెరసాల్లో ఉన్నాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేస్తుందో, పేతురు చెరసాల్లో ఉన్నారో, చెరసాల చీకటి గది. రెండవది, ఆయన సంకెళ్ళ చేత బంధించబడి ఉన్నాడు. మూడవది, ఆయనకి అటుపక్క ఇటుపక్క సైనికులు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఒకటి, ఆయన ఉండే గది ఎలాగుంది? చీకటి. రెండోది ఏంటి? సంకెళ్ళతో ఉన్నాడు. మూడోది ఏంటి? సైనికులు కావలి ఉన్నారు. ఎప్పుడైతే సంఘము ఆ రాత్రి ప్రార్థన చేస్తా ఉందో,
ఉండిన చీకటి గది వెలుగు చేత నింపబడింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. గట్టిగా చెప్పండి, వెలుగు చేత నింపబడింది. వెలుగు చేత నింపబడింది. అదే రాత్రి పేతురు చెరసాలలో ఉన్నటువంటి సంకెళ్లతో ఉన్నటువంటి ఆ సంకెళ్ళు తెంచబడ్డాయి. పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. కారణము ఆ రాత్రి సంఘము చేసిన ప్రార్థన. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబంలో ఉన్న సంకెళ్ళు తెంచబడతాయి. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే బంధకాలు తెంచబడతాయి. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే చీకటి అయిపోయిన నీ గృహము, అంధకారం అయిపోయిన నీ గృహము, దేవుని యొక్క వెలుగు లేక, దేవుని యొక్క ప్రత్యక్షత లేక, సాతాను చేత కొట్టబడుతున్నటువంటి నీ గృహము దేవుని వెలుగు చేత నింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని వెలుగు చేత నింపబడుతుంది. దేవుని వెలుగు చేత నింపబడుతుంది. ఆ వెలుగు ఈ రాత్రి నీ కుటుంబంలో పని చేయును గాక. నీ కుటుంబంలో ఉన్న బంధకాలు యేసుక్రీస్తు నామములో తెంచబడును గాక, తెంచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే రాత్రి ప్రార్థన. రాత్రి ప్రార్థన కుటుంబాలను మార్చేసింది. కుటుంబాలను మార్చేసింది. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయి. మొన్న మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఏంటది? మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆడ హాస్టల్లో ఉన్నాడు, రాజమండ్రి. ఎలాగంటున్నారా ఇంత లేదా? నేను ఎందాకే చెప్పాను, టైం బ్రేక్ అయిపోతాను. ఓకే, ఆఫ్ చేసేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆడ హాస్టల్లో ఉన్నాడు. జాయిన్ చేయడానికి వెళ్ళాం. ఫస్ట్ ఇయర్ ఒక కుర్రోని జాయిన్ చేయడానికి తీసుకొచ్చాం. మా వాడిని జాయిన్ చేసి అంతా అయిపోయింది, చూడడానికి అని వెళ్ళాను. చూస్తున్నాం, ఫస్ట్ ఇయర్ కుర్రోని జాయిన్ చేయడానికి వచ్చాం. వాడు జాయిన్ చేసేసి వెళ్ళిపోయారంట. రెండో రోజున ఫోన్ చేసి వస్తావా సత్తావా అని కూర్చుంటే పాపం వాళ్ళ భర్త ఉన్నాడో లేదో కానీ ఆమె వచ్చింది. చాలా పల్లెటూరు ఏదో ఎత్తుకుంటా మొత్తం మీద వచ్చింది. ఇలాగైనా శ్రద్ధగా వచ్చింది. వస్తే ఆడేంటో తెలుసా, నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? నేను చదవనండి. నువ్వు గనక నన్ను ఇక్కడికి వదిలేసి కనుక వెళ్ళావంటే నేను పైకి దూకెళ్తానంటున్నాడు. ప్రబుద్ధులు ఉంటారు, యవన పిల్లలు ఉంటారు. ఒరే బాబు, చచ్చి ఏం చేస్తారు బాబు? బ్రతికి సాధించాలి. దేవుని స్తోత్రం. చచ్చి ఏం చేస్తావు? దరిద్రపు ఆలోచన కాకపోతే చేతగాని వాడు కదా. దేవుని స్తోత్రం. పైకి దూకి చేస్తానంటున్నాడు. అప్పుడు నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. అమ్మ, ఇలాగుంటాడు, ఏదైనా చేసుకుంటే నీకే కదా ఇబ్బంది. ఇంటికి తీసుకెళ్ళిపో, 2 రోజుల నుంచి తర్వాత తీసుకురా. నేను పాస్టర్ గారిని అనేది తెలియదు, ఏమీ తెలియదు ఆడకి. జస్ట్ మా పిల్లోడు నేను చూడడానికి వెళ్ళాను. ఒక టీషర్ట్ వేసుకున్నాను, మామూలుగా వెళ్ళాను. అయితే అది కాదండి, మా ఇంటికి నేను తీసుకెళ్ళాను అంటాను. యామ్మ అంటే మా ఈదులో పిల్లలందరూ తాగుడు గంజాయి. ఏంటది? తాగుడు గంజాయి. ఆడెక్కడ ఉంటమే బెటర్ అండి, అక్కడికి వెళ్తే చెడిపోతాడు. నేను పట్టుకోలేండి, ఆఫ్ చేయలేనండి. వాళ్ళ అమ్మనే పీకేసి, అందరూ టీచర్లు అందరూ మగోళ్ళే, బాయ్స్ హాస్టల్ కదా, అందరూ మగోళ్ళే. వాళ్ళ ముందు చీర తీసేసి లాగేసి ఆమెకి గాజు పగిలిపోయి ఇలా చీరిపోయి రక్తం అలా పారేస్తుంది. అయినా కానీ అది పట్టించుకోవట్లేదు. నన్ను తీసుకెళ్ళవా, నేను చచ్చిపోనా అని అంటా ఉన్నాడు. రే, మీ అమ్మ ఆడపిల్ల ఆ చీరలాగే కదిలేక సిగ్గురా, వద్దురా, పక్కకు రారా అంటే వింటలేదు. చివరికి ఒకే ఒక మాట, పక్కకు తీసుకెళ్ళాను. ఏంటి నీ ప్రాబ్లం? ఏమీ లేదు, నాకు ఉండబుద్ధి అవుతలేదన్నాడు. ఏమీ లేదన్నా పాస్టర్ గారు, నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను, నువ్వు లోనకి వెళ్ళు, శనివారం దాకా ఉండు, అప్పటికి నీకు ఉండకపోతే వచ్చేసాయి అని ప్రార్థన చేశాను. లోనకి వెళ్ళాడు. ఇప్పటికి ఇంకా హాస్టల్లోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం జరిగింది. చాలా మంది యవ్వన పిల్లలు సంకెళ్ళ చేత బంధించబడ్డారు, బంధకాల చేత బంధించబడ్డారు, లోకపు వ్యసనాల చేత బంధించబడ్డారు. వాళ్ళకి అది సంతోషం. అదే ఒకరోజు నరకమవుతుందని, అదే ఒకరోజు శాపమవుతుందని, అదే ఒకరోజు జీవితాన్ని నాశనం చేస్తుందని, అదే ఒకరోజు ఏదైనా పామై కాటేస్తుందని ఎర్రగక పొరబడి అదే మత్తులో, అదే లోకంలో, అదే యావలో బ్రతుకుతా ఉన్నారు వాళ్ళు.
నీ భర్త సంకెళ్ళ చేత బంధించబడి ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబం యొక్క సంకెళ్ళు తెంచబడతాయి. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఇంకో విషయం ఉంది, నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయి. ఈ రాత్రే కాదు, ఈ మీటింగ్లో అయ్యే రాత్రంతా ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని దేవుడు వెలుగుతో నింపాలి. అలాంటి కృప దేవుడు ఇచ్చింది. తల్ల వంచిన చిన్న ప్రార్థన చాలా ఏకీభవించండి. స్తోత్రం. కళ్ళు మూయండి. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. స్వరమెత్తి కళ్ళు మూయండి. హల్లెలూయా. నీ ఉండిన చీకటి గది వెలుగుగా మార్చబడాలి. నీ ఉండిన చీకటి గది వెలుగుగా మార్చబడాలి. నీ పిల్లలకున్న సంఖ్యలు తెంచబడాలి. నీ భర్తకున్న సంఖ్యలు తెంచబడాలి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా విడిపించబడాలి. హల్లెలూయా. స్తోత్రం. దేవా, స్వరమెత్తండి, మాట్లాడండి దేవునితో. చిన్నపిల్లలు మాట్లాడండి, ఎవరి బిడ్డలు మాట్లాడండి. ప్రభువా, నాకున్న బంధకాలు తెంచాయి. తల్లికి చెప్పుకోలేకపోతున్నాను, తండ్రికి చెప్పుకోలేకపోతున్నాను, నా సమస్య చెప్పుకోలేక ఈ ఇరుకులో పడిపోయి నేను ఉన్నాను, ఈ వ్యసనంలో పడిపోయి నేను ఉన్నాను. దయతో నన్ను క్షమించి, మోసకరమైన జీవితం నుంచి తల్లిని మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, స్నేహితుల్ని మోసం చేశాను. నా మోసకరమైన జీవితాన్ని దూరపరచండి ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీ. కుడి చేతిని ఆకాశం వైపు చెప్పండి. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకం.